హాయ్ హలో అండి, నేనైతే చికెన్ రెసిపీ చేయబోతున్నాను. ఇదివరకైతే చికెన్ రెసిపీ యూట్యూబ్లో పెట్టలేదు కదా, చూడండి నా స్టైల్లో ఎలా చేస్తానో. చికెన్ అయితే మంచిగా ఫ్రెష్గా కడుక్కొని ముక్కల్ని కాస్త ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ముక్కలకు పట్టించుకోవాలి. మంచిగా మెత్తగా మంచిగా కలుపుకోవాలి. కాస్త నూనె కూడా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అన్నీ కలుపుకొని కూరగాయలు కూడా మంచిగా అన్నీ కలుపుకొని 4-5 కూరగాయల రకాలు అన్నీ మంచిగా కలుపుకొని నూనె పోసి పోపు పెట్టకుండా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా ఒకసారి రెసిపీ పెడతాను. ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి. అలాగ మంచిగా కలుపుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కాస్త నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసాను, హెల్త్కి మంచిదని. 2-3 బగారాకులు, మిర్చి వేసి నేనైతే మంచిగా పోల్చుకున్న తర్వాత ఇదివరకు మనం కలిపి కారం ఇట్లా కలుపుకున్నాం కదా, ఆ కూరను అందులో వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మగ్గించుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ అందులోనే ఊరుతుంది, కొంచెం సిమ్లో పెట్టాలి. చూడండి, అందులోనే ఊరింది. మనం కడిగినాం కదా ముక్కలన్నిట్లను, అందుకే కొంచెం అంతా అందులోనే రసం ఊరింది. చూడండి, ఆయిల్ మీదికి తెలింది, ముక్కలు మంచిగా ఉడికినాయి. చూడండి, చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఒక ముక్క టేస్ట్ చూస్తాను, ఎంత బాగుందో, చాలా సూపర్గా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్లు కూడా పెట్టండి. బాయ్.